Namaste, welcome to our NMMS scholarships classes conducted by our TSAT. So, మనం ఈ TSAT ఎగ్జామ్ మనం TSAT కండక్ట్ చేస్తున్న ఈ కోచింగ్లో 2 kinds of థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ది మ్యాట్, అనదర్ వన్ ద SAT. మనం ఎగ్జామినేషన్లో కూడా మనం మ్యాట్ అండ్ SAT అనే 2 పేపర్లు రాయబోతున్నాం. మ్యాట్ మనకు 90 మార్కులకు అంటే 90 మార్క్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. SAT కూడా 90 మార్క్స్ కండక్ట్ చేయబడుతుంది. ఈ మ్యాట్లో మనకు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనేటువంటి 2 రకాలైన ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్ సిరీస్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్ అని ఉంటాయి. అంటే క్లియర్గా మీకు నాన్ వెర్బల్ అంటే ఆ డయాగ్రమేటిక్ పిక్టోరియల్ థింగ్స్ అనమాట. వీటిలో ఉన్నటువంటి రిలేషన్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పాత పేపర్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే ఈ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ అనేటువంటి రీసెంట్గా ఈ సంఖ్య ఎక్కువ అయినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి నాన్ వెర్బల్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 90 మార్క్స్లో సుమారు 30 లేదా 40 మార్క్స్ అనేటువంటిది నాన్ వెర్బల్ కేటగిరీ నుండే వస్తున్నాయి అనేది అంశం. కాబట్టి నాన్ వెర్బల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ నాన్ వెర్బల్లో వచ్చినటువంటి సిరీస్ అంశాన్ని ఎలా చేయాలి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, జస్ట్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చూడండి. ఇందులో ఈ సిరీస్లో మనకు ప్రాబ్లం ఫిగర్స్ అని, ఆన్సర్ ఫిగర్స్ అని ఇవ్వబడతాయి. ప్రాబ్లం ఫిగర్స్లో మనం ఇచ్చినటువంటి దాంట్లో ఒక ఫ్లో ఉంటుందన్నమాట, ఒక పరంపర ఉంటుంది. వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ సిరీస్లో వచ్చే నెక్స్ట్ ఫిగర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ సిరీస్లో వచ్చే నెక్స్ట్ ఫిగర్ అనేది ఎక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇచ్చినటువంటి ఆన్సర్ ఫిగర్స్ ఉన్నాయి కదా, ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఒక ఆప్షన్ అనేటువంటిది ఈ ప్రాబ్లం ఫిగర్స్లో వచ్చినటువంటి ఈ ఫిగర్స్ యొక్క నెక్స్ట్ ఫిగర్ అనేటువంటిది, నెక్స్ట్ ఫిగర్ ఏంటి అనేది తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. క్లియర్ అయిందా? మనకు 2 kinds ఆఫ్ ఫిగర్స్ అనేవి ఇందులో ఇవ్వబడతాయి. ఈ వెర్బల్ టెస్ట్లో, నాన్ వెర్బల్ టెస్ట్లో ప్రాబ్లం ఫిగర్స్ ఉంటాయి, ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. ప్రాబ్లం ఫిగర్స్లో జనరల్గా ఒక 5 ప్రాబ్లం ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ప్రాబ్లం ఫిగర్స్ ఒక ప్రాపర్టీ ఆధారంగా ఏర్పాటు చేయబడతాయి. అదే ప్రాపర్టీ మీద నెక్స్ట్ ఫిగర్ రావాల్సి ఉంటుంది, 6వ ఫిగర్ రావాల్సి ఉంటుంది. ఈ 6వ ఫిగర్ని అంటే 6th ఫిగర్ని మనం ఆన్సర్ ఫిగర్స్ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పద్ధతి. క్లియర్? ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ ఇచ్చారు, చూద్దాం. ఇందులో ఎవ్రీ ఫిగర్ హ్యాస్ 2 సింబల్స్, మేబీ లెటర్స్, వాట్ ఎవర్ ఇట్, 2 సింబల్స్. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిగర్లో ఒకటి ఎస్ అనే లెటర్ ఉంది. ఈ ఎస్ లెటర్ ఏం చేసింది? ఖచ్చితంగా ఈ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. లెఫ్ట్ కార్నర్కి వచ్చి ఇన్వర్ట్ అయింది, తిరగబడింది. అండ్ ఎన్లార్జెస్, ఇక్కడ మనకి ఏం ఏర్పడుతుంది? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు, చూడాలి. ఇక్కడ ఎస్ ఉంది, ఈ ఎస్ అనేటువంటిది ఈ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది, ఇన్వర్ట్ అయింది, పెద్దదైంది, అంతేనా? అండ్ ఇక్కడ ఉన్నటువంటి సింబల్ పోయి కొత్త సింబల్ వచ్చింది దాని ప్లేస్లో. సో ఎస్ ఇక్కడికి వచ్చింది, ఈ మూమెంట్కి వచ్చింది, ఈ ప్లేస్లో ఉన్నది పూర్తిగా పోయింది, ఎస్ ప్లేస్లో కొత్త సింబల్ వచ్చింది. సేమ్ ఇప్పుడు ఎన్ ఉంది కదా, ఎన్ ఈ రూల్ ప్రకారం ఏం రావాలి? ఎన్ లెఫ్ట్ కార్నర్కి రావాలి, ఇన్వర్టెడ్ అవ్వాలి, ఎన్ లార్జ్ పెద్దది అవ్వాలి. అయిందా? అయింది. ఈ ఎస్ పోయింది, పోయి న్యూ లెటర్ ఎల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమో ఎల్ లెఫ్ట్ కార్నర్కి రావాలి, ఇన్వర్టెడ్ ఇమేజ్ రావాలి, ఇన్వర్టెడ్ ఇమేజ్ రావాలి. వచ్చిందా? ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చింది, ఎన్లార్జ్ అయింది. ఈ ఎన్ పోయి న్యూ సింబల్ వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటిది జనరల్గా మనం ఈ రెజొనెన్స్ కోసం వాడేటువంటి ఫోర్క్ వాడతాం అనమాట. మనము మన ఫిజిక్స్లో రెజొనెన్స్ కాన్సెప్ట్ గురించి శృతి దండం అంటారు దాన్ని. సో ఆ షేప్లో ఉంది, ఆ షేప్లో ఉన్నదాన్ని రివర్స్ అయింది, ఎన్లార్జ్ అయింది, ఆ న్యూ లెటర్ వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనకి ఏం జరగాలి? ఈ జెడ్ అనేటువంటి లెటరు ఇన్వర్టెడ్ అవ్వాలి, ఎన్లార్జ్ అవ్వాలి, ఈ లెఫ్ట్ కార్నర్కి రావాలి. ఈ జెడ్ ప్లేస్లో న్యూ
లెటర్ రావాలి. సో ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇన్ ఈచ్ స్టెప్ ఎలిమెంట్ at the upper right position get enlarged, inverted vertically and reaches the lower left corner. The existing element at the lower left position is lost. A new small element appears at the upper right position. This is the rule involved in this figure. Clear? మనకు అప్పర్ రైట్ పొజిషన్లో ఉన్నటువంటి లెటరు ఎన్లార్జ్ అయింది, పెద్దదైంది. వర్టికల్లీ ఇన్వర్టెడ్ అంటే మనం లంబంగా ఇన్వర్ట్ అయింది, తిరగబడింది. అండ్ ఇట్ మూవ్స్ ఇన్ టు ద లెఫ్ట్ కార్నర్ క్రింద లోవర్ లెఫ్ట్ కార్నర్ క్రింద ఉన్నటువంటి లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. ఈ లెఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి సింబల్ అనేటువంటిది ఎలిమినేట్ చేయబడింది. ఇన్ ది అప్పర్ రైట్ కార్నర్లో న్యూ సింబల్ వచ్చింది. ఇది క్లియర్. ఎస్ ఇక్కడికి వచ్చింది, ఎన్లార్జ్ అయింది, ఇన్వర్టెడ్ అయింది, ఈ యారో పోయింది. నెక్స్ట్ దాంట్లో ఎన్ ఇక్కడికి వచ్చింది, తర్వాత నెక్స్ట్ దాంట్లో ఈ మీకు చెప్పానుగా ఈ స్పోర్క్ ఉందాక అది క్రిందకు వచ్చింది. తర్వాత జెడ్ అని ఇప్పుడు జెడ్ క్రిందకి రావాలి. ఓకే. వర్టికల్లీ ఇన్వర్ట్ అవ్వాలి అంటే మనకు ఏ ప్లేస్లో వస్తే మనకు వర్టికల్లీ ఇన్వర్టెడ్ అనేటువంటి చూస్తే పాజిబిలిటీ 2 కూడా కరెక్ట్ అనిపించింది, జెడ్ కూడా కరెక్ట్ అనిపించింది. అలాగే నెక్స్ట్ ఏం జరగాలి అనిపిస్తుంది మనకి 2, 4 అనేటువంటి అదే పొజిషన్లో వచ్చి ఈవెన్ 3 కూడా వచ్చింది. 2, 3, 4 అనేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే మనకి ప్లేస్లో ఈ ఎక్స్ మనం ఈ జెడ్ ప్లేస్లో న్యూ లెటర్ రావాలి. న్యూ లెటర్ రావాలి. ఇక్కడ మనం తీసుకుంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సిలో అంటే ఇది ఇక్కడ సి అనే న్యూ లెటర్ వచ్చింది రైట్ కార్నర్లో. వర్టికలీ ఇన్వర్టెడ్ వచ్చింది, అయితే మీకు ఇది వర్టికల్లీ ఇన్వర్టెడే కదా, ఇది వర్టికల్లీ ఇన్వర్టెడే. కానీ మరి దీన్ని 4th మనం ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ న్యూ లెటర్ రావాలి, కానీ ఇక్కడ ఎస్ వచ్చింది. ఆల్రెడీ ఎస్ ఇక్కడ ఉంది, రిపీట్ కాకూడదు. చూసారా మనకు ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ ఏంటి? ఉన్న లెటరు ఎన్లార్జ్ అవ్వాలి, వర్టికల్లీ ఇన్వర్టెడ్ అవ్వాలి, లోవర్ లెఫ్ట్ కార్నర్కి రావాలి, దాని ప్లేస్లో న్యూ లెటర్ రావాలి. ఇవి 4 కండిషన్స్. ఇక్కడ ఈ 4 కండిషన్స్లో 3rd and 4th వచ్చినాయి. ఏంటి వచ్చింది? లెఫ్ట్ కార్నర్కి వచ్చింది, ఎన్లార్జ్ అయింది, వర్టికల్లీ ఇన్వర్టెడ్ అయింది. సో ఆల్ దీస్ 3 అయ్యాయి. కానీ 4th ఏంటి? దాని ప్లేస్లో న్యూ లెటర్ రావాలి. అంటే ఇక్కడ సి, ఇక్కడ ఎస్ వచ్చింది. సి ఈజ్ ద న్యూ లెటర్ బట్ ఎస్ ఈజ్ నాట్ ద న్యూ లెటర్ బికాస్ ఆల్రెడీ ఎస్ ఈజ్ హియర్. సో వీ కెన్ టేక్ ఇట్ ఎస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూసారా ఇంత క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. క్లియర్? లేదా అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. అందుకనే సమయాన్ని ఎక్కువ తీసుకొని మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకే, నౌ we will see the one more figure. ఇక్కడ మనం తీసుకునేటువంటిది ఎలా తీసుకుంటున్నాము అంటే ఇక్కడ స్క్వేర్ తీసుకుంటున్నాము, ట్రయాంగిల్ తీసుకున్నాము, క్రాస్ తీసుకున్నాం, క్వశ్చన్ మార్క్ ఉంది, ఈక్వల్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మనకి నెక్స్ట్ ఆర్డర్ ఏమొచ్చింది? ఆర్డర్ ఫస్ట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇది జస్ట్ ఈ ఫిగర్లో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పొజిషన్కి వచ్చింది. ట్రయాంగిల్ ఏమైంది? నేరుగా ఈ పొజిషన్ ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది. ఎక్స్ ఈ రకంగా మూవ్ అయింది, క్లియర్? ఈ ఈక్వల్ అనేటువంటిది ఇక్కడ నుండి ఇది మూవ్ అయింది అండ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ మూవ్ అయింది. ఇక్కడ మీకు డైరెక్షన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఫస్ట్ ఈ డైరెక్షన్ మూవ్ అయింది,
నెక్స్ట్ ఈ డైరెక్షన్ మూవ్ అయింది, నెక్స్ట్ ఈ డైరెక్షన్ మూవ్ అయింది, నెక్స్ట్ ఈ డైరెక్షన్ మూవ్ అయింది కదా. ఇవి డైరెక్షన్ మూవ్ అవ్వడం, క్లియర్ డైరెక్షన్ మూవ్ అవ్వడం అనేటువంటిది. ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వెళ్ళింది. ఈజ్ ఇట్ క్లియర్? ఇవి డైరెక్షన్స్. మనం ఈ డైరెక్షన్ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వన్స్ అగైన్ క్లియర్గా చెప్తున్నా. ఫస్ట్ది ఈ రకంగా మూవ్ అయింది, సెకండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇవి మూమెంట్. ఈ మూమెంట్ని ఇప్పుడు అదే మనం ఫాలో అయిపోయిన చూద్దాం. ఫస్ట్ దాన్ని తీసుకుందాం కదా. ఇది ఇక్కడ మూవ్ అవ్వాలి కదా, అయింది. ఇది ఇక్కడికి రావాలి కదా, వచ్చింది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళింది. ఇక్కడ ఈ ఎక్స్ ఇక్కడికి వెళ్ళాలి కదా, ఎక్స్ సైడ్కి వెళ్ళింది. ఈ ఈక్వాలిటీ ఇక్కడికి వెళ్ళిందా? సో ఇదే డైరెక్షన్ కాబట్టి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఈ ఈక్వాలిటీ ఇక్కడికి వెళ్ళాలా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ రావాలా, వచ్చింది. క్వశ్చన్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ రావాలా, వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వెళ్ళాలా, ఈ ఎక్స్ ఇక్కడికి వెళ్ళాలి, అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇదే ఫాలో అప్ రావాలి. అంటే ఏం రావాలి మనకు? ఈ ట్రయాంగిల్ ఈ కార్నర్లకు రావాలి. చివర్లో మనకు డయాగ్రామ్ మనమే వేసేసుకోవచ్చు కావాలంటే. ఏం చివర్లో మనకు ట్రయాంగిల్ రావాలి. క్లియర్? ఈ ట్రయాంగిల్ వచ్చేసింది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ఎక్స్ అనేది ఇక్కడికి రావాలి. అంటే ఈ కార్నర్ ఇక్కడికి ఎక్స్ రావాలి. వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఈ ఈక్వాలిటీ ఇటువైపు వెళ్ళాలి, ఇక్కడ ఈక్వాలిటీ రావాలి. ఈ క్వశ్చన్ మార్కు ఈ సెంటర్లోకి వెళ్ళాలి, క్వశ్చన్ మార్కు సెంటర్లోకి వెళ్ళాలి. వెళ్ళిందా? యా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ క్వశ్చన్ మార్క్ సెంటర్. ఈ స్క్వేర్ ఈ పైకి వెళ్ళాలి, స్క్వేర్ రెక్టాంగిల్ పైకి వెళ్ళాలి. ఇవి మనకు డయాగ్రామ్ ఈ క్లియర్గా ఇది రావాలి. మీకు ఇప్పుడు దేనిలోకి వస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో మనకు ఈ క్లియర్గా ఆప్షన్ 2 మీరు జాగ్రత్తగా చూస్తే రెక్టాంగిల్, ట్రయాంగిల్, క్వశ్చన్ మార్క్ ఎట్ సెంటర్, క్రాస్ ఎట్ లెఫ్ట్ కార్నర్, ఈక్వాలిటీ ఎట్ లెఫ్ట్ కార్నర్. క్లియర్? సో ఈ రకంగా మనము దాని మూమెంట్ ఆఫ్ ది థింగ్స్ అనేటువంటిది ఎంత జాగ్రత్తగా ఉందనేటువంటిది మనం ఆప్ చేయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకున్నా మీరు తొందరపడకున్నా చాలా జాగ్రత్తగా చేస్తే మిస్టేక్ లేకుండా చేస్తారు. లేదా అంటే మీకు ఎగ్జామ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో మనము ఆ డైరెక్షన్ ఎలా మూమెంట్ వచ్చింది అనేది మనం వెరీ క్లియర్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడం రావాలి. మరొకసారి ఈ డయాగ్రామ్ మూమెంట్ మీకు చాలా క్లారిటీగా ఇచ్చాను కదా. ఫస్ట్ది ఈ రెక్టాంగిల్ అనేది మనకు ఈ పొజిషన్లోకి వచ్చింది, ట్రయాంగిల్ క్రింద పొజిషన్కి వచ్చింది, ఈ క్రాస్ ఇటువైపు వచ్చింది, ఈ ఈక్వాలిటీ సెంటర్కి వెళ్ళింది, ఈ క్వశ్చన్ మార్క్ పైకి వెళ్ళింది. అదే డైరెక్షన్ని ఇప్పుడు మనం ఫాలో అయితే మనకు క్లియర్గా ఆప్షన్ 2 ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్ ఫిగర్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబ్లం ఫిగర్ అని మనం చెప్పవచ్చు. క్లియర్? ఓకే. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. మనం ఇప్పుడు జనరల్గా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా చూస్తాం. అంటే సవ్య దిశ, అపసవ్య దిశలో మనకు డయాగ్రామ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేటువంటిది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ తీసుకున్నప్పుడు ప్లస్ ఇక్కడ ఉంది, ఈ ప్లస్ ఈ కార్నర్కి వచ్చింది కదా. ఓకే. అప్పుడు ఏమైనాయి? సర్కిల్ ఉంది, డాట్ ఉంది. క్లియర్? ప్లస్ మూమెంట్ వచ్చింది ఇక్కడికి. నెక్స్ట్ స్టెప్ ఏంటైంది? ఇది పైకి వచ్చింది, అదే సేపు. నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది మనకు? మనం తీసుకునేటప్పటికి ఈ ట్రయాంగిల్ అనేటువంటిది ఈ ట్రయాంగిల్ పైకి వెళ్ళింది. అంతేనా?
ట్రయాంగిల్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ స్టెప్ ఏమైంది, ఇది వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇది వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలి మనకు, నెక్స్ట్ స్టెప్ ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఏం జరగాలి మనం క్లియర్గా చూస్తే ఇది మూమెంట్ రావాలి కదా, మూమెంట్ రావాలి. సో అంటే మీకు మనం డయాగ్రామ్ మీకు చూపిస్తున్నా, ఒక డయాగ్రామ్ వేసి ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఇది ప్లస్ ఉంది కదా, ప్లస్ పొజిషన్. ఈ ప్లస్ ఏం జరిగింది మనకు ఉన్నటువంటి ఈ కార్నర్కి వెళ్ళిపోయింది పూర్తిగా. ఈ సర్కిల్, ఈ షేడెడ్ పార్ట్ ఇక్కడ అలాగే ఉన్నాయి. ఈ రెక్టాంగిల్, ఈ ట్రయాంగిల్ ఉంది. ఈ మైనస్ ఈ ప్లస్ మాత్రం అటు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ మైనస్ అనేది ఇటు వెళ్ళింది. నెక్స్ట్ ఏమైంది, ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ పొజిషన్లో నుండి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏం జరగాలి మనకు, ఈ క్రాస్డ్ ఇది ఇక్కడికి రావాలి. అంటే మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకే, సేమ్ పొజిషన్లో ఉండాలి. డెల్టా ట్రయాంగిల్ మైనస్ ప్లస్ కరెక్ట్గా రావాలి. ట్రయాంగిల్ ఎక్కడుంది, ట్రయాంగిల్ ఉంది, మైనస్ ప్లస్ ఉంది, ఇది ఓకే కరెక్ట్. తర్వాత ఏమైంది, సర్కిల్ ఉండాలి. సర్కిల్ ఉందా, ట్రయాంగిల్ మైనస్ ప్లస్, ఇది లేదు. ఇక్కడ మీరు చూడండి, ట్రయాంగిల్ మైనస్ ప్లస్, ట్రయాంగిల్ మైనస్ ప్లస్ సరిపోయింది. అంటే మనకు సెకండ్ అండ్ ఫోర్త్కి కొద్దిగా పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ సర్కిల్ ఉండాలి, నాట్ షేడెడ్ సర్కిల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, లేదు. ఇక్కడ నాట్ షేడెడ్ సర్కిల్ కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షేడెడ్ సర్కిల్ అనేటువంటిది ఈ మూవ్ అయింది ఇక్కడికి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకోవాలి క్లియర్గా. క్లియర్. ఫస్ట్ ప్లస్ అనేటువంటిది కార్నర్కి వెళ్ళింది, తర్వాత ఒక్కొక్కటి దానికి ఆ సిరీస్లో యాడ్ అయినాయి, ఇలా వెళ్ళాయి, ఈ చివరికి వచ్చింది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ థింగ్ అని క్లియర్గా మనకు డయాగ్రామ్ని మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. క్లియర్. ఓకే, నౌ వీ విల్ షిఫ్ట్ టు ద నెక్స్ట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో వీటి చేసేటప్పుడు ఇందులో షేడెడ్ పార్ట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుందా అని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ లార్జరు స్మాలర్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇది స్మాలర్ స్క్వేరు, ఇది లార్జర్ స్క్వేర్. బోత్ ద లార్జర్ అండ్ స్మాలర్ స్క్వేర్స్ మూవ్ ద అడ్జసెంట్ కార్నర్స్కి పోతున్నాయి. పోయి అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉందా అని జాగ్రత్తగా చూడండి. ఇది ఒక కార్నర్ ఉంది, ఇది ఒక కార్నర్ ఉంది కదా. ఇది ఇక్కడ మనకు వచ్చినప్పటికి ఏమైంది, ఇది డౌన్వర్డ్స్ వచ్చింది ఇక్కడికి, ఇది అప్వర్డ్స్ వెళ్ళింది ఫస్ట్. నెక్స్ట్ ఏమైంది, ఇది మూవ్మెంట్ ఇక్కడికి, ఇది కార్నర్కి వెళ్ళింది. నెక్స్ట్ ఏం జరగాలి, ఈ కార్నర్కి ఇది రావాలి, వచ్చిందా. నెక్స్ట్ ఇది కార్నర్కి వెళ్ళింది. నెక్స్ట్ ఏం జరగాలి, ఈ కార్నర్కి ఇది రావాలి, ఇది ఈ కార్నర్కి వచ్చింది. నెక్స్ట్ ఏం జరగాలి, ఇది ఈ కార్నర్కి రావాలి, ఇది ఈ కార్నర్కి వెళ్ళాలి కరెక్ట్. అంటే లోవర్ లెఫ్ట్ కార్నర్కి చిన్న స్క్వేర్ రావాలి, అప్పర్ రైట్ కార్నర్కి పెద్ద స్క్వేర్ వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో ఏం వచ్చినాయో చాలా జాగ్రత్తగా, లోవర్ లెఫ్ట్ కార్నర్కే వచ్చింది, 1 2 అన్నీ లోవర్ లెఫ్ట్ కార్నర్కి వచ్చినాయి. అప్పర్ రైట్ కార్నర్కి అన్నీ పెద్ద వెళ్ళాయి. సో ఆల్ 5 నా అబ్జర్వేషన్లో ఇట్స్ ఓకే. సో ఇది మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మరి ఈ వీటి నుండి తీసుకున్నప్పుడు ఈ షేడెడ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, షేడెడ్ స్మాలర్ స్క్వేర్స్ 1 2 3 4 5 స్టెప్స్ అండ్ క్లాస్ సీక్వెన్స్ అండ్ షేడింగ్ లార్జ్ స్క్వేర్ మూవ్స్. ఇప్పుడు మనం చూద్దాం, ఇందులో షేడెడ్ పార్ట్ చూద్దాం. ఈ షేడెడ్ పార్ట్ ఇక్కడికి వచ్చినప్పటికీ, క్రిందకు వచ్చినప్పటికీ 1 యూనిట్ మూవ్ అయింది కరెక్ట్. తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ
మూమెంట్ వచ్చి పైకి వచ్చి ఇంకొక యూనిట్ ఇటువైపు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి పైకి వెళ్ళేటప్పటికి ఈ పైకి వెళ్ళింది. నెక్స్ట్ మూమెంట్కి వచ్చినప్పటికి ఈ పైకి వెళ్ళింది. నెక్స్ట్ మూమెంట్కి వచ్చినప్పటికి ఇక్కడికి వచ్చినప్పటికి ఎక్కడ రావాలి మనకు, ఇక్కడ ఇది కదా మనకు ఉన్న పాయింట్, ఈ పాయింట్కి రావాలి. అంటే జస్ట్ మనకు ఆప్షన్ 1 క్లియర్గా కనబడుతుంది. అలా ఇంకా మనం క్లియర్ చూద్దాం. ఇప్పుడు బిగ్గర్ స్క్వేర్ని చూద్దాం. బిగ్గర్ స్క్వేర్లో ఈ కార్నర్లో ఉంది. ఫస్ట్ది ఏంటి, ఈ కార్నర్. ఇది పైకి వెళ్ళింది అంటే ఇటు మూమెంట్ అయింది, 1 పొజిషన్ మూమెంట్ వచ్చింది. ఈ క్రింద సెకండ్కి వెళ్ళింది. మరలా తర్వాత ఇది పైకి వెళ్ళింది కదా, మనం దీన్ని తీసుకున్నారు, ఇక్కడికి వచ్చింది. తీసుకునేటప్పుడు మనకేమైంది, ఇక్కడ ఇది మూమెంట్ వచ్చింది, ఇటువైపు వచ్చింది, సెకండ్ పొజిషన్కి వచ్చింది. వచ్చినప్పుడు ఇది ఒక పొజిషన్ ఒకటి లెఫ్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది, ఇది షేడ్ వచ్చింది. కరెక్ట్. నెక్స్ట్ పొజిషన్కి వచ్చేటప్పటికి మళ్ళీ డౌన్ వచ్చింది. డౌన్ వచ్చిన తర్వాత అప్పుడు మనకేమైంది, ఈ కార్నర్ కదా, ఇప్పుడు 2 లెఫ్ట్ అయింది, 1 2 లెఫ్ట్ 3 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్కి వచ్చినప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది, 1 2 3 ఇక్కడికి వచ్చింది. అంటే నెక్స్ట్కి వచ్చినప్పటికి ఏమవ్వాలి, ఇక్కడ 1 2 3 మనం వచ్చాయి కదా, 1 2 3 ఇక్కడికి వచ్చినాయి, ఇది షేడ్ అయింది. ఇప్పుడు 1 2 3 4 రావాలి. ఇప్పుడు చూద్దాం, 1 2 3 4 రావాలంటే ఈ పొజిషన్ పోవాలి, ఈ పొజిషన్ పోవాలి, ఈ పొజిషన్కి రావాలి. కరెక్ట్. సో మనం అబ్జర్వ్ చేస్తే వెరీ క్లియర్, ఆప్షన్ 1లో మనకు పొజిషన్స్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఆప్షన్ చూసుకున్నప్పుడు మనకి పొజిషన్ 1 ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆప్షన్గా కనబడుతుంది. ఎందుకు, ఈ క్రింద అనేటువంటిది ఇది ఖచ్చితంగా క్రిందకి రావాలి, వచ్చింది. అలాగే ఈ సర్కిల్ అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి ఇది పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళింది. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి దాన్ని ఈ డైరెక్షన్ క్రిందకి రావాలి, ఈ క్రిందకి రావాలి, క్రిందకి వచ్చింది. కరెక్ట్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అని చూడాలి. అంటే ఇక్కడ స్మాలర్ సర్కిల్, స్మాలర్ స్క్వేర్, బిగ్గర్ స్క్వేర్, బోత్ ఆర్, one is moving in clockwise, another one is moving in is anti-clockwise. Even the shaded triangles or shaded parts in both the smaller square and bigger square clockwise and anti-clockwise direction లో మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఆ పొజిషన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కరెక్ట్ ఆప్షన్ని గుర్తించిపెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. డాట్స్ ఇచ్చాడు, మనకు ఆర్క్స్ ఇచ్చాడు. ఈ ఆర్క్స్ యొక్క పొజిషన్ చూద్దాం. చూస్తే మనం ఇక్కడ ఆర్క్ ఉంది. ఫస్ట్ చూడండి, ఇది ఇన్వర్ట్ అయింది, సేమ్ పొజిషన్, 1 ఆర్క్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ సేమ్ ఉంది, పొజిషన్ ఉంది, ఇది ఇన్వర్ట్ అయింది, సేమ్ ఉంది, ఇది ఇన్వర్ట్ అయింది, సేమ్ ఉంది. అంటే ఇక్కడ దిస్ ఆర్క్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ దిస్ ఆర్క్ ఈజ్ ఇన్వర్టెడ్. అంటే ఇక్కడ ఓన్లీ 1 ఆర్క్ ఇన్వర్టెడ్ ఇక్కడ. కరెక్ట్. ఇక్కడ 2 ఆర్క్స్, ఇక్కడ 1 ఆర్క్ ఇన్వర్టెడ్, ఇక్కడ 2 ఆర్క్స్ ఇన్వర్టెడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, సేమ్ ఉంది కదా, ఇది పొజిషన్ సేమ్. ఇక్కడ మనకి ఏమైంది, ఈ ఆర్క్ అనేటువంటిది తీసుకుంటే ఇన్వర్టెడ్ ఉంది కదా, ఈ ఆర్క్ ఇన్వర్టెడ్. సో ఇక్కడ సేమ్ ఉంది, ఇన్వర్టెడ్. సో ఈ ఆర్క్ ఇన్వర్టెడ్. క్లియర్. సో మనకి ఇన్ని ఆర్క్స్ ఇన్వర్టెడ్ అయినటువంటివి 2 అయినాయి. ఓకే, ఈ ఆర్క్ ఇన్వర్టెడ్, సేమ్ ఉంది, ఇక్కడ ఇన్వర్టెడ్, సేమ్ ఉంది, ఈ ఆర్క్ ఇన్వర్టెడ్. ఇక్కడ ఏమైనాయి, 3 అయినాయి. కరెక్ట్. ఆర్క్స్ ఇన్వర్ట్ అయినటువంటి. ఇక్కడ మనం చూద్దాం, సేమ్, ఇన్వర్టెడ్, సేమ్, సేమ్. అంటే మనకి ఏమొస్తున్నాయి, ఓకే, 1 2 3 1 2 3 అవుతున్నాయి, 1 2 3 ఆర్క్స్ ఇన్వర్టెడ్ అవుతున్నాయి.
So 1, 2, 3, 1, 2, 3 arcs get inverted sequentially. 1, 2, 3. So first 1, 2, 3. ఇక్కడ 1, ఇక్కడ 3, 2, 1. సో మనకి ఏ రావాలి అలా వచ్చినప్పుడు ఆప్షన్ ఏ అనేటువంటి మనకు క్లియర్గా సరిపోతుంది. ఎందుకంటే సేమ్ ఉంది, నో ఇన్వర్షన్, నో అంటే. సో హియర్ ఇక్కడ మనకేమైంది, ఇక్కడ 1 వచ్చింది కదా, 1 ఆర్క్ ఇన్వర్టెడ్. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఎన్ని రావాలి, 2 ఆర్క్స్ విల్ బి ఇన్వర్టెడ్. సో మనకు 1 ఆర్క్ ఇన్వర్టెడ్, 2 ఆర్క్స్ ఇన్వర్టెడ్ అని వచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా ఎన్ని ఆర్క్స్ ఇన్వర్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇలా 1 ఆర్క్ ఇన్వర్ట్ అవుతుందా, 2 ఆర్క్స్ ఇన్వర్టెడ్ అవుతున్నాయో చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని చేయాలి. క్లియర్. 1 ఆర్క్ ఇన్వర్టెడ్, అబ్జర్వ్ ఇట్, 1 ఆర్క్ ఇన్వర్టెడ్. ఇందులో దీస్ 2 ఆర్క్ ఇన్వర్టెడ్. ఏం? సో 1, 2. అలాగే మనకు తీసుకున్నప్పటికి వచ్చింది, తీసుకున్నప్పటికీ ఇది ఇన్వర్ట్ అయింది, దిస్ ఈజ్ ఇన్వర్టెడ్, కరెక్ట్. సో ఇక్కడ మనం తీసుకుంటే 1, 2, 3. సో ఇక్కడ 1 అయింది కాబట్టి నెక్స్ట్ 2 ఆర్క్స్ ఇన్వర్టెడ్ అవ్వాలి. సో మనం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అని క్లియర్గా చెప్పాం. ఓకే. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఫిగర్స్ ఇచ్చాడు. ఈచ్ స్టెప్ ఆల్ ది సింబల్స్ మూవ్ ఇన్ ది సీక్వెన్స్. ఎలా మూవ్ అవుతున్నాయో మనం చూసి దాని ప్రాబ్లం ఫిగర్ తీసుకుందాం. ఇక్కడ మీకు డైరెక్షనే డైరెక్ట్గా చూపించాను ఎలా మూవ్ అవుతున్నాయో, అయినా క్లారిటీ కోసం మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ దాన్ని తీసుకుందాం. ఇక్కడ ఎస్ ఉంది, ఈ ఎస్ అనేటువంటి డైరెక్ట్గా ఈ ఎస్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ ఎస్ ఎక్కడికి వచ్చింది, సెంటర్కి వచ్చింది కదా, సెంటర్కి వచ్చింది. ఇది క్రిందకు వచ్చింది, ఏం క్రిందకు వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి దాని క్రిందకు వచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చినటువంటిది ఏంటి, ఈ సింబల్ అనేటువంటిది ఈ క్రాస్కి వెళ్ళింది, సింబల్ క్రాస్ వెళ్ళింది. నెక్స్ట్ ఈ పార్ట్ ఇక్కడికి వచ్చింది, ఈ ఎన్ ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఈ పి అనేటువంటి టోటల్గా పైకి వెళ్ళింది, ఇది క్రిందకు వచ్చింది. అంటే మీకు ఈ హాఫ్ సర్కిల్ అనేటువంటిది పి, ఈ రెండు బోత్ ఆర్ ఇంటర్చేంజింగ్ ఇట్స్ పొజిషన్స్, అంతే కదా. తర్వాత ఈ ఎస్ అనేటువంటిది ఇటు వచ్చింది, ఇది క్రిందకు వచ్చింది. ఇప్పుడు మనం పొజిషన్ సేమ్ వస్తున్నాయి, ఇలా చూద్దాం ఏం పొజిషన్ అవుతుంది. ఈ ఎన్ అలాగే మీ సర్కిల్ మనం తీసుకుందాం. అంటే ఫస్ట్ ఇక్కడ పి తీసుకుందాం, పి అనేటువంటి ఇక్కడికి వచ్చిందా, కరెక్ట్. అలాగే ఈ ఇప్పుడు ఎస్ అని ఎక్కడ రావాలి, ఈ క్రిందకి రావాలి, వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చిందా. తర్వాత ఉన్న డైరెక్షన్ ఏంటి, ఇది పైకి వెళ్ళింది, అంటే ఇది ఇక్కడికి ఇప్పుడు వెళ్ళింది పొజిషన్, కరెక్ట్. అలాగే మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ఎన్ అనేటువంటిది ఎక్కడికి ఈ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ఉన్న పొజిషన్, అంటే ఈ పైకి వెళ్ళాలి, ఈ ఎన్ క్రిందకి రావాలి అని వచ్చింది. సో ఇది పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళింది, కరెక్ట్. సో ఇది సేమ్ డైరెక్షన్ని, సేమ్ మెథడ్ని మనం ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది, ఇలా చూద్దాం. ఇక్కడది ఇది సెంటర్కి వచ్చిందా, వెరీ గుడ్, కరెక్ట్ వచ్చింది. దీనికి పి క్రిందకు వచ్చిందా, వచ్చింది. ఈ ఎస్ ఇక్కడికి వెళ్ళిందా, వెళ్ళింది. ఇక్కడ ఇది ఇక్కడికి వెళ్ళిందా, వెళ్ళింది. ఈ కార్నర్లో ఉన్నది పైకి వెళ్ళింది, ఈ నేమ్ క్రిందకు వచ్చింది, ఈ ఎన్ పైకి వెళ్ళింది. సో సేమ్ డైరెక్షన్ని ఇప్పుడు మనం ఫాలో అప్ వెళ్దాం. మనం ఫస్ట్ మనం తీసుకుందాం, ఇది సెంటర్ రావాలి, ఈ ఎన్ క్రిందకి రావాలి, ఇది పైకి వెళ్ళాలి. మీరు 1 అబ్జర్వ్ చేసి చూడండి, ఇది సెంటర్ రావాలి, వచ్చిందా, వచ్చింది. ఈ ఎన్ క్రిందకి రావాలి, వచ్చిందా, వచ్చింది. అలాగే ఈ హాఫ్ సర్కిల్ అని పైకి వెళ్ళాలి, ఈ హాఫ్ సర్కిల్ పైకి వెళ్ళింది, క్లియర్. అండ్ నెక్స్ట్ మనం ఈ ఎస్ అని పైకి వెళ్ళాలి, ఎస్ పైకి వెళ్ళింది. ఈ పి ఇక్కడికి రావాలి, పి ఇక్కడికి వచ్చింది, క్లియర్. అండ్
ఈ ట్రయాంగులర్ షేప్ ఇక్కడ పైకి వెళ్ళింది. సో మనకు ఆప్షన్ వన్లో ఈ డైరెక్షన్స్ అనేటువంటి వెరీ క్లియర్గా ఉన్నాయి. సో ఏదైతే మనం ఇక్కడ డైరెక్షన్ అయితే నేను డయాగ్రమాటిక్గా మీకు చూపించామో ఆ డైరెక్షన్ ఫాలో అవుతున్న దాన్ని చూడాలి. సో చాలా క్లియర్గా మనం ఇది చేస్తున్నప్పుడు అడ్వైజ్ ఏంటంటే అందరూ ఎస్పెషల్లీ 8th క్లాస్ పిల్లలకి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చాలా కావాలి. సో ఫస్ట్నే ఈ క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేయండి, లేదా అంటే లాస్ట్లో చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇన్ బిట్వీన్ మీరు చేయడానికి ప్రయత్నం చేస్తే లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఫైనల్గా దాని ఎఫెక్టు మిగతా క్వశ్చన్స్ పైన పడతాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫాలో అప్ కండి. క్లియర్? సో నాకు తెలిసి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మరికొన్నింటిని మనం ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ సెషన్స్లో. అంతవరకు సెలవు.